ఇర్రిలవెంట్గా ఉండాలా ఆన్సర్లన్నీ? ఆ, అమ్మ అటైతే కష్టం, మా వల్ల అసలు కాదు. ఎందుకు మీరు ఎప్పుడు నిజాలే మాట్లాడతారా? అఫ్ కోర్స్ ఎస్. డౌటా? మీ గర్ల్ ఫ్రెండ్ పేరేంటి? చెప్పు చెప్పు, అబద్ధం చెప్పు. సంధ్య. సంధ్య. అబద్ధం చెప్పంట అంటే ఆ, నిజం- అంటే అబద్ధమే కదా. అబద్ధమే కదా, ఏ నిజంగా చెప్పిన ఉంది అయితే గర్ల్ ఫ్రెండ్ ఎవర్రా? నువ్వే ఉందా? అమ్మాయి అంటే గ్యారంటీ అనమాట. చేసుకునేవాడిని. ఉష్. అంతెందుకు ఆంటీ నిన్ను అంటాను, నాకు కానీ కూతురు ఉంటే నీకు గ్యారంటీ ఇచ్చేవాడిని అనేసి. ఈడే నేనైతే ఇవ్వనివ్వను అంటున్నాడు. ఆ. అంటే ఫ్యామిలీ మెంబర్ అవ్వకూడదు, ఫ్రెండ్స్ గానే ఉండాలి. మళ్ళీ గొడవలు చేస్తాయి. ఓ, అలాంటివి కూడా ఉన్నాయా? ఆబ్వియస్లీ. ఏదో సినిమాలో డైలాగ్ ఉంటుంది, అన్న చెల్లి చెల్లే. అవును అట్లా. మీకు కూడా అంతేనా? అంటే మీ చెల్లి ఉన్నా వీళ్ళ ఫ్యామిలీలో ఎవరికి ఇవ్వరుగా లెక్క? అట్టేంలే, నచ్చితే చేసుకోవడం లేదంటే ఎవరి లైఫ్ వాళ్ళది. అట్ ఎండ్ ఆఫ్ ద డే ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఉండాలి. ఓకే, దాన్ని సపోర్ట్ చేస్తాం వాళ్ళు ఫ్రెండ్స్గా ఉన్నందుకు. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఉండాలి. అంతే కదా ఆబ్వియస్లీ. ఇంకా మిమ్మల్ని ఈ క్వశ్చన్ ఆల్మోస్ట్ ఒక 1000 మంది అడుగుంటారు. ఇప్పుడు 1001 మంది నేను అడుగుతున్నా, మీ గర్ల్ ఫ్రెండ్ అంటే ఉందా లేదా? 1 మిలియన్ అయితే చెప్తా. ఎన్ని రోజుల నుంచి ఇదే డైలాగ్ చెప్తారండి. అది అవ్వట్లేదు, ఇంకా చెప్పలేకపోతున్నాం అంతే. పోనీ మీరు చెప్పండి, విష్ణు గారికి ఉందా గర్ల్ ఫ్రెండ్? 1 మిలియన్ అయితే చెప్తా. ఎందుకు చెప్పదలుచుకోలేదు? ట్విస్ట్ ఫైనల్ ఎండింగ్లో అట్టు ఉండాలి మరి. క్లిఫ్ హ్యాంగర్ అనమాట. మేము అంటే అప్పటికి ఏదోటి 1 మిలియన్ అయితే ఏముంటే అది చెప్పేది. అప్పుడు సిచ్యువేషన్ కరెక్ట్గా ఏముందో లైఫ్లో ఏం జరుగుతుందో అది చెప్పేది. లవ్ మీద మీ ఒపీనియన్ ఏంటి? బాగుంటుంది. ఏంటిది? అదే లవ్ బాగుంటుంది. అంటే రిలేషన్లో ఉంటే హ్యాపీగా మంచిగా ఉంటారు. వాట్ ఎవర్ గొడవలు అయినా సరే, గొడవలు మేబీ వర్స్ట్గా ఉంటాయి, బట్ కానీ ఆ బాండ్ బాగుంటుంది. ఎప్పుడైనా ఉన్నారా లవ్ లో? అంత టైం ఇలా వీళ్ళందరూ. మరి లవర్ ఎక్కడ ఉంది అని చెప్తారా ఏంది? 1 మిలియన్ అయితే చెప్తాం. లేదు కదా ఇప్పుడు. లేదు గైస్, లవర్ మీరందరూ అడిగే వాళ్ళందరికీ అంటే అన్సబ్స్క్రైబ్ చేయమంటున్నారు ఎందుకు? చేయబాగని కావాలి, మిమ్మల్ని లవ్ చేస్తా. చాలా ఇంకా అలాగే. ఇది 1 మిలియన్ గైస్ ప్లీజ్. కొరియన్ హార్టా? అదేదో ఫ్లోలో వచ్చేస్తుంటుంది. మీకేంటి లవ్ మీద ఒపీనియన్? ఆబ్వియస్లీ లైఫ్లో అట్ సమ్ పాయింట్ మనకు తోడుగా ఒకరు ఉండాలి కాబట్టి ఆ టైం వచ్చినప్పుడు లవ్ అనేది వస్తుంది. నేను ఒక వీడియోలో చూసా, నువ్వు వచ్చిన మా అమ్మ తర్వాతే నువ్వు, మా అమ్మ ఏదంటే అదే, మా అమ్మతో నువ్వు గొడవ పడద్దు, మా అమ్మ ఎట్లా చెప్తే నేను అట్లా వింటా అని. అట్లనే కింద కామెంట్ కూడా చూసా, అన్న నువ్వు ఇట్లా అన్నావు కదా, మరి ఆ అమ్మాయికి కూడా వాళ్ళ అమ్మ తర్వాతే మీరు, వాళ్ళ నాన్న తర్వాతే మీరు, వాళ్ళు ఎట్లా చెప్తే అట్లే వింటానంటే ఓకేనా మీకు అని. ఇంకా నేను ఇప్పుడు సపోజ్ నేను ఒక రూల్ పెడితే వాళ్ళకి కూడా అదే రూల్ ఉండాలని కాదు కదా. సో వాళ్ళకి ఎట్లా నచ్చితే అట్లా. నేనైతే ఎప్పుడు అపోజ్ లాగా అట్లా ఏం చేయను. నేను వాళ్ళకి నచ్చింది చేయొచ్చు, వాళ్ళకి నచ్చినట్టు ఉండొచ్చు. ఇప్పుడు మీకు ఒక మనిషి ఇష్టం అంటే ఆ పర్సన్ ఇష్టం, మీకు నచ్చినట్టు ఉండాలని కాదు కదా. సో ఇప్పుడు నాకు మనోడు అంటే ఇష్టం అంటే మనోడు క్యారెక్టర్, మనోడు ఎట్లా ఉన్నాడు అనేది నాకు ఇష్టం. అంతేగాని నాకు నచ్చినట్టు ఉండాలి, నువ్వు నాకు నచ్చినట్టు బిహేవ్ చేయాలని కాదు. సో ఇప్పుడు ఆ పర్సన్ అట్లా ఉన్నారంటే ఆబ్వియస్లీ యూ లైక్ దెమ్ అండ్ వాళ్ళు అట్లా ఉండడమే మీకు ఇష్టం. బట్ మీరు ఇద్దరు ఫ్రెండ్స్ అయ్యారంటే అన్ని కనెక్ట్ అయినందుకే కదా, కాదా? ప్రతి ఇష్టాలు లేకపోతే కష్టాలు కనెక్ట్ అనే కాదు, అండ్ అవి కాకుండా మళ్ళీ అడిషనల్గా ఏమైనా ఉంటాయి కదా. మన డ్రెస్సింగ్ స్టైల్ అట్లా ఇట్లా, మనోడికి ఈ కలర్ అంటే ఇష్టం, నాకు ఇదంటే ఇష్టం. ఆబ్వియస్లీ ఇప్పుడు మీ ఇద్దరు ఇది కొంటున్నాం, రే ఇది బాగుంది అంటే తీసుకుంటా అట్లా. వరస్ట్ ఫేస్ ఏంటి ఇప్పుడు ఇప్పటి వరకు మీరిద్దరు కలిసి చూసింది? వరస్ట్ అన్ని బెస్టే. ఇప్పుడు ఇంట్లో వాళ్ళైనా నిన్ను రెస్ట్రిక్ట్ చేస్తారేమో కానీ ఫ్రెండ్స్ ఆల్వేస్ సపోర్ట్ చేస్తారు. అది ఫ్రెండ్షిప్లో గొప్ప. సపోజ్ నేను ఇప్పుడు తప్పు చేసినాను నీకు తెలిసిన నా పక్కే సపోర్ట్ చేస్తాడు. చేయాలి కదా, ఫ్రెండ్ అంటే అదే మరి. సో ఇంకా అంతే అనమాట, అట్లా అంతే ఉండాలి. అసలు యూకేలో ఎంజాయ్మెంట్ ఏముంటుంది మీకు? ఇక్కడ అనుకో బయటకు వెళ్తారు, బోల్డ్ మంది ఫ్యామిలీస్ ఉంటాయి, బయట ఫ్రెండ్స్ అందరు ఉంటారు కదా. ఎంజాయ్మెంట్ అనేది ఒకటనే ఉండదు. మీరు ఏదనుకుంటే అదే ఎంజాయ్. ఇప్పుడు అందరం కలిసి కూర్చొని తింటున్నాం, మాకు అది ఎంజాయ్మెంట్. కలిసి కుక్ చేసుకుంటున్నాం, అది ఎంజాయ్మెంట్. కలిసి అందరం కార్లో పోతా సాంగ్స్ పెట్టుకుని పాటలు పాడుకుంటున్నాం, అది ఎంజాయ్మెంట్. ప్రతి ఒక్కటి మాకు ఎంజాయ్మెంటే, పర్టికులర్గా ఒకటని ఉండదు. సో ఒకటి అనుకుంటే వాళ్ళకి ఎంజాయ్మెంట్ ఎప్పుడూ ఉండదు, అన్ని ఎంజాయ్ చేసే వాళ్ళకి ఎప్పుడు ఎంజాయ్మెంట్. అంటే యూకేలో ఏముంటుందని అడిగాను. అదే ఇవన్నీ మీరు ఇక్కడున్నా చేసేవి, అక్కడికి వెళ్ళే చేయాల్సిన పని లేదు. అక్కడున్నా అదే చేసేది, కొత్తగా ఏముండదు. అంటే అక్కడికి వెళ్ళేంత మాత్రం మనుషులు మారిపోరు కదా. అక్కడ వెళ్ళినా అదే పనులు చేస్తాం, ఇక్కడున్నా అదే పనులు చేస్తాం. సో అయినా అదే అక్కడ ఇక్కడ మీరు వినండి ఇట్లా. చెప్పురా, నువ్వు చెప్పురా దీనికి. ఏం ఎంజాయ్మెంట్ అంటేనా అక్కడ యూకేలో అంతే, షిఫ్ట్ చేసి వచ్చేసి మంచిగా పడుకుంటే అదొక ఎంజాయ్మెంట్. పడుకుంటే ప్రశాంతంగా. బాగా అలసిపోతున్నట్టున్నారు కదా పాపం.
ఇంకంతే, ఇంకేం చేయలేము. ఇంకా ఆడికి పోయినామంటే ఇంకా ఫస్ట్ ఇక్కడ నుంచి ఏమనిపిస్తుంది, అబ్బా అబ్రాడ్ పెద్ద పెద్ద బిల్డింగ్లు రంగుల ప్రపంచం. చాలా బాగుంటది అది ఇది అనేసి. ఉమ్. కరెక్ట్ 2 రోజుల వరకు కొత్తగా ఉంటది, దాని తర్వాత మొత్తం నార్మల్ ఏమనిపిస్తుంది. అది కాకుండా చుట్టూ మన వాళ్ళే ఉంటారు. ఇంకా ఆ విషయంలో అయితే మనం ఇంకా హైదరాబాద్లోనో లేదంటే చెన్నైలోనో తిరుపతిలోనో అన్నట్టే ఉంటుంది అనమాట. ఎంజాయ్మెంట్ అంటే ఇంకా అందరం, మాకు పర్సనల్ ఎంజాయ్మెంట్ అంటే ఏంటంటే అక్కడ ఉమ్. అందరూ ఫుల్ వర్కులకి వెళ్ళేసి ఉంటారు కదా, ఒకరోజు అందరూ ఇంటికి గెట్ టుగెదర్ లాగా అందరూ ఒకే చోట కలిసి ఫుడ్ చేసుకొని మంచిగా తింటాం చూడు, అది ఎంజాయ్మెంట్. మాకు ఎంత ప్రశాంతంగా ఎంత బాగుంటుంది అసలు. కానీ అక్కడికి వెళ్ళాక చాలా మంది ఫ్రెండ్స్ తయారైనట్టున్నారు కదా మీరు. అక్కడ మన వాళ్ళు ఉన్న వాళ్ళందరూ ఇప్పుడు గ్యాంగ్ అయిపోయారు మీరు. అవును. ఎలా అందరూ అట్లా ఫ్రెండ్స్ అయిపోతారు? అది కూడా ఎస్పెషల్లీ ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్స్ క్రియేటర్స్ ఉంటారో వాళ్ళందరూ మీ ఫ్రెండ్స్. అది మీకు బయట కనపడుతుంది ఇన్ఫ్లుయెన్సర్ అవడం వల్ల, కానీ కానోళ్ళు ఇంకా చాలా మంది ఉంటారు కదా. ఓకే. సో ఇప్పుడు ఆబ్వియస్లీ మీరు అన్నారు ఇన్ఫ్లుయెన్సర్స్ అనేసి, అంటే వీడియోలు పోస్ట్ చేస్తాం కాబట్టి మీ వరకు రీచ్ వచ్చింది, కానీ బ్యాక్గ్రౌండ్లో మేము వేరే వాళ్ళతో కూడా ఉండేది మీకు కనపడదు కదా. సో అట్టేం లేదు, మీరు మంచి వాళ్ళు అంటే ఆబ్వియస్లీ మంచిగా వాళ్ళందరితో ఫ్రెండ్షిప్ చేస్తారు. మంచిగా వాళ్ళు ఎక్కడున్నారు మీకు ఎలా తెలుస్తుందని నేను అడిగాను. కలుస్తారు, ఏ గుటికి చేరాలని పక్షి ఆ గుటికి చేరుతుంది ఎండ్ ఆఫ్ ద డే. బాగా పెట్టుకున్నారండి పక్కన. మీరు ఒక్కరే ఉంటే అసలు మాట్లాడగలరా? మాట్లాడతారా మనుషులతోటి? నేను మోస్ట్లీ అంటే మాట్లాడతానంటే ఇంకా అంతే. మీరు ప్రభాస్ గారిలో అనిపిస్తున్నారు సార్. థ్యాంక్స్ అంటాడు ఆయన వచ్చి. ఇంకా అంతే. వద్దులే, కష్టపడకండి బాబు, చాలా కష్టపెట్టేస్తున్నట్టు. మళ్ళీ ఏదో మీ వీడియో కింద కామెంట్ చూసా, ఇది కామెంట్ సెక్షనా గర్ల్స్ హాస్టలా అని చెప్పేసి. ఓయమ్మో, అన్ని నోటీస్ చేస్తున్నారు అయితే మీరు. చూసారా? ఐఎమ్ ఏ జెన్యూన్ ఫాలోవర్ అండి. థ్యాంక్ యూ సో మచ్. బీయింగ్ అన్ యాంకర్ నేను ముందు నుంచి ఫాలో అవుతున్నాం మీ ఇద్దరిని. ఈ ఇంటర్వ్యూ కాదు, మిమ్మల్ని గ్యారంటీ ఫాలో అవుతాం, మీరు అయినా కాకపోయినా. అవ్వండి. మిమ్మల్ని అయితే ఎల్పియు ఇడ్లీ రోజు నుంచి ఫాలో అవుతున్నాను ఇది ఎగ్జాక్ట్ గా. అప్పటి నుంచి ప్రతి వీడియో చూస్తాను నేను. ఇప్పటికి నేను ఫీల్ అవుతా యూకేలో మీతో పాటే ఉన్నట్టు. మీరు నా ఫ్రెండ్స్ అయితే ఎలా ఉంటది, అక్కడ ఎలా ఉంటది అన్నట్టు. నాకు యూకేలో ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళకి కూడా చెప్తాను నేను మీ గురించి. ఇప్పుడు ఇంటర్వ్యూ అయిపోయిన వెంటనే మనం ముగ్గురం ఒక రీల్ చేద్దాం. తప్పకుండా. హ్యాపీయెస్ట్ మూమెంట్ అడిగిన తర్వాత సాడెస్ట్ మూమెంట్ ఆయన ఒక్కనే అడిగాను నేను, మిమ్మల్ని అడగలేదు. మళ్ళీ మిమ్మల్ని అడగలేదని ఫీల్ అవుతారు. అదే మీ వాళ్ళు అట్టేమనుకోరు. ఏంటంటే సాడెస్ట్ అంటే ఎత్తుక్కోవాలా, హ్యాపీ అనుకో ప్రతి ఒక్కటి అట్ట ఫీల్ అవుతాం. సాడెస్ట్ అంటే ఇంతసేపు ఆలోచించినా రాలేదంటే హ్యాపీ చెప్పండి, నేను 10 చెప్తా. నాకు అట్టే సరే వెంటనే 10 చెప్పండి. చెప్పాను కదా ఇందాక, కార్లో వచ్చేటప్పుడు మేము ఇద్దరం మాట్లాడుకుంటున్నాం ఇట్లా కాఫీ గురించి. ఇప్పుడు ఏం చెప్తారు? ఇప్పుడు కాఫీ తాగింది హ్యాపీయెస్ట్ మూమెంట్, కార్లో వచ్చింది అంటే అట్లని కాదు, దాదారి అసలు ఏంద్ర ఎంత బాగుంది, అసలు మనకి అక్కడ అంతంత ఖర్చు పెడతాం, ఇక్కడ చూడు ఎంత బాగుందో, సరే ఇదంతా కాదు ఇక్కడికే వచ్చేద్దాం, ఇక్కడే ఏదో చేద్దాం, ఏదో జాబ్ చేసుకుందాం, ఇట్లా వీడియోస్ చేసుకుందాం, ఎక్కడ ఉన్నాం ఎందుకు, అదొకటి. మళ్ళీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది అయిపోయింది, నైట్ బిర్యానీ తింటున్నాము, ఇట్లా అరే అసలు ఏంద్రా ఎట్లా చేస్తారా ఈ చెఫ్ ఇంత బాగా, మనం రెసిపీలు నేర్చుకుందాం అంటే నువ్వు ఇచ్చి నేను చేస్తా వీడియో చేసుకుందాం అట్లా. మేము ఫన్నీ కంటెంట్ ఏదో అంటే ఇంకా ఆబ్వియస్లీ బాయ్స్ టాక్స్ అంటే ఫన్నీగా వెళ్ళిపోతుంటాం. ఏదైనా ఒకటి చూడంగానే మనం ఇది పెడదాము, మనం ఇది చేద్దాం అని మాట్లాడుకుంటారు కదా. సో అట్లా ఉంటదంటే ఇది ఒక మేము మాట్లాడుకునేది వీడియో చేసుకుంటే అది ఒక పెద్ద కంటెంట్ అయిపోద్ది. అంతేందుకు ఒక వీడియో ఉంటుంది రీసెంట్ గా ఏదో 3-4 మిలియన్ వెళ్ళిపోయింది, జస్ట్ ఇడ్లీ తింటా ఇద్దరు నవ్వుకున్నాం చూసుకొని నవ్వుకుంటాం, అది టాపిక్ లేదు ఏం లేదు. సో నేను ఆ వీడియో నేను 100 సార్లు చూసుంటాను నేనే. సో నాకు బాగా అనిపిస్తుంది, హ్యాపీ మూమెంట్, క్యూట్ గా ఉంటుంది అట్లా. హ్యాపీ మూమెంట్స్ అంటే ప్రతి మూమెంట్ హ్యాపీ. ఈవెన్ నేను మా డాగ్ని ఇట్లా వచ్చాను, అది ఎట్లా అంటే ఆంటీ ఈ సోయిల్ని ఇట్లా పట్టుకొని ముద్దు పెట్టుకుని అట్లా ఎంతైతే ప్యూర్ లవ్ ఉందో అట్లానే అది కూడా లిటరల్ నా 2 హ్యాండ్స్ చూడడం కానీ నన్ను ఇక్కడ చూడడం కానీ ఇట్లా అదంతా నాకు భలే అనిపించింది. సో ప్రతి ఒక్కటి బాగుంటుంది. ఊరికెళ్ళిన తర్వాత మంచిగా కొబ్బరికాయలు కొట్టించుకొని పైనుంచి ఆలోచిస్తున్నారు మీరు. మీ వీడియోనే కదండి నేను చెప్తుంది. బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఊర్లో. అప్పుడే అంతా కంటెంట్ అంటే కంటెంట్ చేసే వాళ్ళకి ప్రతిదీ కంటెంట్ అయిపోయినప్పుడు లైఫ్ ని ఎంజాయ్ చేయలేరేమో అని ఒక. సో బేసిక్ గా మా ఇప్పటి వరకు మేమైతే స్క్రిప్టెడ్ లేదు, ఏది ప్లాన్ చేసి ఇది అని ఏమి లేదు. జస్ట్ నార్మల్ గా వెళ్తున్నాము, వెళ్ళేదారిలో అట్లా కెమెరా పెట్టుకొని కొన్ని క్లిప్స్ ఉంటాయి మా దగ్గర, ఆ క్లిప్స్ ని పెట్టేస్తున్నాం అంతే తప్ప ఏది ప్లాన్ లేదు. ఈవెన్ ప్రాంక్స్ కూడా అంతెందుకు, మా మమ్మీ మొన్న సర్ప్రైజ్ ఉంది కదా అది స్క్రిప్టెడ్ అంటున్నారు. వెనక తమ్ముడు ఫోన్ పట్టుకొని వచ్చాడు కాబట్టి స్క్రిప్టెడ్ అనుకుంటా. మేమంతా ఎట్లా అంటే ఫోన్ పొరపాటు చేతులు అంటే ఆంటీ డౌట్ వస్తుందని చెప్పి వాడికి ఇయర్ బడ్స్ పెట్టి క్యాజువల్ ఫోన్ కాల్ చేయించి మాకు మేము మిద్దిపై నుంచి ఇంత
ఓకే ఎక్కడ ఉన్నారా అను నువ్వు అక్కడ ఉన్నారంటే లేదు ఏం లేదంటే సైలెంట్గా ఉండు మేమంతా ప్లాన్ చేసుకున్నాం. మీరు సర్ప్రైజ్ గానే వచ్చారా? మీ మమ్మీకి చెప్పలేదు వస్తున్నట్టు? అంటే వస్తున్నాం అని చెప్పాము, ఎగ్జాక్ట్ డేట్ చెప్పాలా, మేబీ ఒక 10 days అటు ఇటు. ఓకే ఓకే. సో మాట్లాడుకుంటూ పోతుంటే అదే పోతూనే ఉంది. మీ ఫ్యాన్స్ కి, అతి సమాచారం ఫ్యాన్స్ కి, అలానే మాటల మాంత్రికుడు విష్ణు ఫ్యాన్స్ కి ఏమైనా చెప్పాలనుకుంటే వీళ్ళండి చెప్ప. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్ అండ్ 1 million కి సబ్స్క్రైబ్ చేసుకోండి. 1 million త్వరలో ఉంది. ఇదే కదా? ఆఫ్ కోర్స్ సేమ్ అంతే, మీరు మమ్మ అంటారు కదా. అంతే. థ్యాంక్స్, బాగా చూస్తున్నారు, మంచి కమెంట్స్ పెడుతున్నారు. అండ్ ఇన్వైట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఐ డ్రీమ్ కూడా. నా పేరు చెప్పండి వెంటనే. వైష్యు. ఓకే, నేను ఆలోచించిన ఒక సెకండ్. అంటే నువ్వు పూర్తి పేరు నేనంటే జాలీగా ఉంటా కాబట్టి నేను అటు వైష్యు అంటే ఫీల్ అవ్వదు. నువ్వు అటు అనలేవు కదా, అయ్యో ఫీల్ అవుతారేమో, నువ్వు లోపల 10 questions వేసుకొని వద్దులే ఇప్పుడు అంత కవరేజ్ వద్దు. లేదు మనోడు గురించి నాకు తెలుసు కదా, అందుకే చెప్తున్నా. ఆయన మర్చిపోయారు. లేదు మర్చిపోవాలా అంటే వాడు అన్నాడు ఏం చెప్పాలి. సరేలేండి, మీ ఫ్రెండే నాకు అర్థం అవుతుంది. ఇట్స్ ఓకే. నా పేరు మర్చిపోయినా పర్లేదు. మర్చిపోలేదు, మంచి అమ్మాయిని. మర్చిపోలేదు. మీరు మాలా మంచోళ్ళు అయితే లైట్ తీసుకుంటారు. మీలాగా మంచోళ్ళు, మిమ్మల్ని కూడా కలిపేసుకున్నారు మంచోళ్ళ కింద. సో ఈ మంచోళ్ళు ఇంటర్వ్యూ మీకు ఇంటర్వ్యూలో అనిపించకపోవచ్చు, జస్ట్ కన్వర్జేషన్ లా అయిపోయింది. నన్ను అయితే వేసుకోకండి, వాళ్ళిద్దరు ఏమైనా అనుంటే నన్ను ముందే క్షమించేసేయండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అమ్మా నేను అమ్మాయిలు ఎవరిని ఏమనలేదు. అండ్ మీ మీద నాకు మంచి ఒపీనియన్ ఉంది. సారీ ఏమన్నా తప్పుగా. అండ్ మా మమ్మీ కూడా చూస్తూ ఉంటది, ఎందుకు నాయన ఏం మాట్లాడలేదు అంటావేమో. ఇంకంతే, ఏం చేయాలి మా అంతే. ఏం మాట్లాడు, వాళ్ళతో ఏం మాట్లాడు, బయట మాట్లాడు అంటే నేనైతే చాలా సార్లు కదిలిచ్చాను, అయినా కూడా ఆయన నోరు తెరవకుండా అవును అలానే మాట్లాడారు. సో నాకు సంబంధం లేదు. సో అది. థ్యాంక్ యూ సో మచ్ గైస్. ఇప్పటిదాకా చూస్తుంటే చూడకుండా మధ్యలో కామెంట్స్ పెడితే నేనేం చేయలేను, డిలీట్ చేపిస్తాను, ముందే చెప్తున్నా. ఓకే బాయ్.